మీటింగ్స్ నిర్వహించి ఈ రాష్ట్రంలో దాదాపు కదా కరెక్ట్గా 7,65,13 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని, ఆ పెట్టుబడుల ద్వారా 7,28,451 ఉద్యోగ అవకాశాల్ని 182 ప్రాజెక్టుల ద్వారా సాధించామని చెప్పేసి చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్ఐపి అదే పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు. ఎస్ఐపి మనకి చరిత్రలో కొన్ని పరిపాలన మాత్రమే గుర్తుంటాయి. ఏదో పురాతన కాలం తీసుకున్నా లేతే ఇటీవల ప్రభుత్వాలు తీసుకున్నా కూడా ఏ ప్రభుత్వం అయితే ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రతిరోజు 10 లక్షల మందికి ఫోన్లు చేసి నెలకి 3 నుంచి 4 కోట్ల రూపాయలు 4 కోట్ల మందికి ఫోన్లు చేస్తూ వారి అభిప్రాయాలని తెలుసుకుంటూ మళ్ళీ వారి అభిప్రాయాలని ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ పరిపాలనలో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, ప్రజల అభిప్రాయానికి కారణం అంటే సంతృప్తిగా ఉన్నవాళ్ళు కాదు కానీ అసంతృప్తిగా ఉన్న వాళ్ళ కారణం ఏమిటి అని తెలుసుకుని ఆ కారణాలకి అధికారుల అలసత్వమా లేకపోతే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలని ఆ ప్రజలకి కమ్యూనికేట్ చేయటంలో వైఫల్యమా అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా ఎనలైజ్ చేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమిటంటే మనం ఎన్నో పాలసీస్ తీసుకొస్తున్నాము, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా ఉన్నాయా లేదా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు అదేవిధంగా సీనియర్ మోస్ట్ అధికారులతో అందరూ కూడా కలిసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని ఆ క్వశ్చన్స్ ద్వారా ఆ ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటాం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంతోషం ఏంటంటే 75.1 సంతృప్తికరంగా మాకు వచ్చిన రిజల్ట్స్ అని చెప్పేసి కూడా ఈ ఏదైతే టెలిఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నామో 75.1% ప్రజలు ప్రభుత్వ సేవల పట్ల కానివ్వండి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి వారు తెలియజేయడానికి సంతోషిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు నిన్న ఆర్టీజీఎస్ ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు దాంతోపాటు ప్రతి వారం కూడా ఆర్టీజీఎస్ మీటింగ్ నిర్వహించి ఈ సమాచారం డేటా అనలిటిక్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను విశ్లేషించుకుని ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఎనర్జీ గురించి కూడా నిన్న చర్చించడం జరిగింది. మరి మ్యాక్సిమం దాంట్లో ప్రజలందరూ కూడా సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఏదైతే కొంత పర్సంటేజ్ అసంతృప్తిగా ఉన్నారో అంటే అన్ఇంటరప్టెడ్ కరెంట్ రావట్లేదని కానివ్వండి లేకపోతే వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయని కానివ్వండి లేతే సిబ్బంది వ్యవహార శైలి పట్ల కానీ ఎవరైనా అసంతృప్తి చెందితే ఆఖరికి ఈ ఎనాలిసిస్ జోన్ వైజు డిస్ట్రిక్ట్ వైజు మండలం వైజ్ కూడా చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏ మండలంలో ఏ జోన్లో ఏ జిల్లాలో అయితే అసంతృప్తి అనేది కొంచెం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలో మరి డిస్కామ్స్ అధికారులకి మన ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులకి సూచన చేసి సబ్స్టేషన్ ఒక యూనిట్గా తీసుకుని సబ్స్టేషన్ దగ్గర కూడా డేటా ఉంటుంది. ఎన్నిసార్లు ఇంటరప్ట్ అయింది లేకపోతే ఎంత లో వోల్టేజ్ వచ్చింది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మన ప్రతి సబ్స్టేషన్లో కూడా డేటా రియల్ టైం డేటా ఉంటుంది. ఆ డేటాని ప్రజల పర్సెప్షన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ
ఇది అక్కడ వాస్తవంగా అన్ఇంటరప్టెడ్ పవర్ లేకపోవటం మూలంగా